దూరపు కొండలు నునుపు అంటారు కదా, మనవాళ్ళు కూడా అంతే. ఎప్పుడు ఆ పక్క దేశాల వైపు చూస్తూ అమెరికన్ టెక్నాలజీ అంటే అబ్బో, ఆకాశం నుంచి పడే చిన్న సూది శబ్దాన్ని కూడా పసిగట్టేస్తారు, వాళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అని తెగ పొగిడేస్తుంటారు. హాలీవుడ్ సినిమాల్లో 6 అడుగుల హీరోలు కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచాన్ని రక్షించేయడం చూసి మనం కూడా నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోవడం ఖాయం. అమెరికా వాళ్లకు కూడా తెలియని టెక్నాలజీని, పెంటగాన్ సైంటిస్టులు కూడా జుట్టు పీక్కునేలాంటి ఒక అద్భుతాన్ని మన భారతీయ ఐఐటి స్టూడెంట్స్ చాలా సింపుల్గా సాధించి చూపించారు. మన దగ్గర ఏదో సామెత ఉంది చూడండి, ఇంటిని గెలిచి రచ్చ గెలవాలి అని. కానీ మన కుర్రాళ్ళు మాత్రం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే రేంజ్లో ఒక ఇన్వెన్షన్ చేశారు. అసలు మ్యాటర్లోకి వెళ్తే డ్రోన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒక డ్రోన్ మేఘాల కంటే ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. కింద ఉన్న వాళ్ళకి అసలు పైన ఏదో ఉందన్న విషయం కూడా తెలియదు. కానీ ఆ డ్రోన్ చూపు మాత్రం గెద్ద కళ్ళ కంటే షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్ అంటే కింద నేల మీద నడిచే వ్యక్తి ఏ బ్రాండ్ షూ వేసుకున్నాడు, వాడి చేతిలో లేటెస్ట్ ఐఫోన్ ఉందా లేక పాత డబ్బా ఫోన్ ఉందా అని కూడా చెప్పే అంత క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ అసలు కిక్కిచ్చే మ్యాటర్, అమెరికన్లకు ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, అమెరికా వాళ్ళు ఇలాంటి హై లెవెల్ టెక్నాలజీ తయారు చేయాలంటే వాళ్లకు తడిసి మోపెడవుతుంది, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ మన ఐఐటి కుర్రాళ్ళు మాత్రం అమెరికన్ టెక్నాలజీ కంటే ఏకంగా 60 రెట్లు తక్కువ ఖర్చుతో దీన్ని చేసి చూపించారు. ఎస్, మీరు విన్నది 100% నిజమే. 60 రెట్లు చీప్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ స్వదేశీ బ్రహ్మాస్త్రాన్ని చూసి నోరెళ్ళబెడుతుంది. అసలు ఈ డ్రోన్ కథ ఏంటి, దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి, పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తున్న ఈ టెక్నాలజీని మన వాళ్ళు ఎలా సాధించారు అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. మన ఐఐటి మద్రాస్ కుర్రాళ్ళు తయారు చేసిన ఈ అద్భుతం పేరు HLI, అంటే హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV. ఇది చాలా ఎత్తులో చాలాసేపు ఎగరగలుగుతుందన్నమాట. ఐఐటి మద్రాస్ సైంటిస్టులు ATS ఏరోస్పేస్ అనే ఒక స్టార్టప్ కలిసి దీన్ని డెవలప్ చేశాయి. దీని కెమెరా క్లారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణంగా స్పేస్ నుంచి చూసే శాటిలైట్లు 2 నుంచి 3 మీటర్ల ఏరియాని ఒక చుక్కలా చూపిస్తాయి. దాంతో మనుషులను గుర్తించడం కష్టం. కానీ మన వాళ్ళు తయారు చేసిన సెన్సర్ ఎంత పవర్ఫుల్ అంటే 1 సెంటీమీటర్ని కూడా వదలదు. గ్రౌండ్ మీద ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. 45,000 అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు అది. అంత పైనుంచి కింద ఉన్న టెర్రరిస్ట్ నైక్ షూ వేసుకున్నాడా, అడిడాస్ వేసుకున్నాడా అని జూమ్ చేసి మరీ చూపిస్తుంది. ఇంతకుముందు ఇలాంటి సీన్లు జేమ్స్ బాండ్ సినిమాల్లోనే చూసేవాళ్ళం. రియల్ లైఫ్లో సాధ్యం కాదు అనుకునేవాళ్ళం. కానీ మన వాళ్ళు దాన్ని సుసాధ్యం చేశారు. ఇక్కడ మనం బాగా గర్వపడాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం కాస్ట్. అమెరికా ఇలాంటి సిస్టమ్ని ఆపరేట్ చేయాలంటే వాళ్లకు 1 చదరపు కిలోమీటర్కు $50 నుంచి $60 ఖర్చు అవుతుంది. వాళ్ళ ఎకానమీకి అది సెట్ అవ్వచ్చు, కానీ మనకు కాదు. మన భారతీయ మేధావులు ఏం చేశారంటే హార్డ్వేర్ మీద కంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మన వాళ్ళ బ్రెయిన్ పవర్ వాడి కోడింగ్తో మ్యాజిక్ చేసి కేవలం $1 అంటే కేవలం $1 ఖర్చుతో దీన్ని సాధించారు. ఇదే కదా అసలైన ఇండియన్ టాలెంట్ అంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితనం. ఈ స్టార్టప్కి ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ వస్తుంది. త్వరలోనే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చేతుల్లోకి ఈ డ్రోన్ రాబోతుంది. ఒక్కసారి ఇది మన బోర్డర్లో దిగిందంటే పాకిస్తాన్ నుంచి ఒక ఉగ్రవాది కూడా కాలు కదపడానికి భయపడాల్సిందే. చీమ చిటుక్కుమన్న మన కంట్రోల్ రూమ్లో తెలిసిపోతుంది. ఇది ఇలా ఉంటే మరోపక్క DRDO వాళ్ళు కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మధ్యకాలంలో యుద్ధాల తీరు మారిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్ చూసినా, ఇజ్రాయెల్ వార్ చూసినా డ్రోన్ల బెదడ విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న డ్రోన్లు వచ్చి పెద్ద పెద్ద ట్యాంకర్లని పేల్చేస్తున్నాయి. దోమపోటుకు ఏనుగు చచ్చిపోయినట్టు తయారైంది పరిస్థితి. ఈ చిన్న డ్రోన్లని పెద్ద మిసైల్స్తో కాల్చడం అంటే చీమను సుత్తితో కొట్టినట్టే. వేస్ట్ ఆఫ్ మనీ, పైగా గురి దొరకదు. కానీ మన వాళ్ళు దీనికి ఒక పర్ఫెక్ట్ విరుగుడు కనిపెట్టారు. అదే యాంటీ డ్రోన్ బుల్లెట్స్. పేరు వినడానికే వెరైటీగా ఉంది కదూ. ఇది మామూలు బుల్లెట్ కాదు. మన ఆర్మీ సోల్జర్స్ వాడే రెగ్యులర్ రైఫల్ నుంచి దీన్ని కాల్చొచ్చు. స్పెషల్ గన్నులు అవసరం లేదు. ఈ బుల్లెట్ గాలిలోకి వెళ్ళి ఆ డ్రోన్ దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా పేలిపోయి 100 ముక్కలుగా విడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే గాలిలో ఒక వలలాగా మారుతుందన్నమాట. దీనివల్ల ఆ డ్రోన్ తప్పించుకునే ఛాన్స్ అస్సలు ఉండదు. ఏదో ఒక మొక్క తగిలి డ్రోన్ కింద పడాల్సిందే.
ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ టెక్నాలజీ వస్తున్న ఫస్ట్ బుల్లెట్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది మన సైనికుల చేతికి వస్తే శత్రువుల డ్రోన్లని ఈగల్లా రాల్చేస్తారు. బోర్డర్లో మన సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక బెంగళూరు వైపు వెళ్తే అక్కడ ఇంకొక అద్భుతం జరుగుతుంది. ప్రవేగ్ డైనమిక్స్ అనే కంపెనీ వీర్ అనే ఒక వాహనాన్ని తయారు చేసింది. ఇది చూడడానికి మామూలు జీపులానే ఉంటుంది, కానీ ఇది ఒక సైలెంట్ కిల్లర్. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు వెళ్తుంది. పెట్రోల్ డీజిల్ గొడవలేదు. దీని స్పెషాలిటీ ఏంటంటే పాతకాలం డీజిల్ జీబుల్లాగా గడగడ శబ్దం చేయదు, అస్సలు సౌండ్ రాదు. అడవిలో వెళ్తున్నా, కొండల్లో వెళ్తున్నా, శత్రువుల బంకర్ పక్కకి వచ్చినా వాళ్ళకి ఉలుకు పలుకు ఉండదు. అకస్మాత్తుగా దయ్యంలో ప్రత్యక్షమై దాడులు చేస్తుంది. దీనిలో హెవీ మెషిన్ గన్స్, మిసైల్స్ అన్నీ ఫిట్ చేసి ఉంటాయి. లడక్ లాంటి ఎత్తైన కొండలైన, రాజస్థాన్ లాంటి ఇసుకైన ఎడారైన హెలికాప్టర్ ద్వారా దీన్ని ఎక్కడంటే అక్కడ ఈజీగా లిఫ్ట్ చేసి డ్రాప్ చేయొచ్చు. ఆర్మీకి ఇలాంటి వెహికల్స్ చాలా అవసరం. ఎందుకంటే సైలెన్స్ అనేది యుద్ధంలో సగం గెలుపుతో సమానం. ఇప్పుడు మనం మన దాయాది దేశం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్. అప్పు చేసి పప్పు కూడు తినడం పాకిస్తాన్కి అలవాటే కదా. కానీ ఇప్పుడు పప్పు కూడా దొరకని పరిస్థితి. సౌదీ అరేబియా పాకిస్తాన్కి దాదాపు $2 బిలియన్ అప్పు ఇచ్చింది. పాకిస్తాన్ ఇప్పుడు చిప్ప చేతిలోకి వచ్చే స్టేజ్లో ఉంది కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేమని చేతులెత్తేసింది. దీంతో సౌదీ అరేబియా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరేలే సోదరా, డబ్బులు లేకపోతే పోనీలే, మీ దగ్గర ఉన్న ఆ JF-17 యుద్ధ విమానాలు మాకు ఇచ్చేయండి అని అడిగింది. $1 బిలియన్ బాకీ కింద విమానాలు తీసుకుంటాం, ఇంకో బిలియన్కి మీకు కావలసిన రేడార్లు అవి కొనుక్కోండి అని ఒక డీల్ పెట్టింది. ఇది వినడానికి అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు అప్పు తీర్చడానికి కిడ్నీ అమ్మేసినట్టుంది. పైకి ఇది సింపుల్ బిజినెస్ డీల్ లాగా కనిపిస్తున్నా దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే సౌదీ దగ్గర ఆల్రెడీ తోపు లాంటి అమెరికన్ F-15 జెట్స్, యూరో ఫైటర్స్ ఉన్నాయి. అవి ప్రపంచంలోనే బెస్ట్ జెట్స్. మరి ఈ పాకిస్తాన్, చైనా కలిపి తయారు చేసిన డొక్కు JF-17 విమానాలు వాళ్ళకెందుకు? బహుశా పాకిస్తాన్ని అప్పుల ఊబిలో పూర్తిగా ఇరికించడానికో లేక యెమెన్ లాంటి చిన్న చిన్న యుద్ధాల్లో వాడడానికో అయ్యుంటుంది. కాస్ట్లీ విమానాలు వాడడం ఎందుకు, ఈ చవకబారు విమానాలు వాడి పారేయచ్చు అని సౌదీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. పాపం పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. పరువు కోసం విమానాలు అమ్ముతుందా లేక అప్పు తెచ్చడానికి వేరే ఏదైనా దారి వెతుక్కుంటుందా అనేది చూడాలి. ఇప్పటికే ఆ విమానాలను ఎవరు కొనట్లేదు అని బ్యాడ్ టాక్ ఉంది. ఇప్పుడు అప్పు కింద జమ కట్టేస్తే పాకిస్తాన్ పరువు గంగలో కలిసినట్టే. ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మన భారతదేశం టైం. ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్ చదవగానే మన కుర్రాళ్ళు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్ళు. బ్రెయిన్ డ్రెయిన్ అని మనం బాధపడేవాళ్ళం. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు మన IIT స్టూడెంట్స్ సిలికాన్ వ్యాలీ కోసం కాదు, మన దేశ రక్షణ కోసం, సింధులోయ భద్రత కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ చేతిలో తుపాకులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుని రాసే కోడింగ్, డిజైన్ చేసే ఆల్గరిథమ్స్ పాకిస్తాన్, చైనా దగ్గర ఉన్న అణుబాంబుల కంటే పవర్ఫుల్. యుద్ధం అంటే ఇప్పుడు బోర్డర్లోనే కాదు, ల్యాబ్స్లో కూడా జరుగుతుంది. ప్రపంచం ఆలోచన ఆగిపోయిన దగ్గర మన సైంటిస్టుల ఆలోచన మొదలవుతుంది. మన దగ్గర వనరులు తక్కువ ఉండొచ్చు, బడ్జెట్ తక్కువ ఉండొచ్చు, కానీ మనకున్న జుగాడ్ తెలివితేటలతో, డెడికేషన్తో అగ్రరాజ్యాలను కూడా మనం దాటేయగలమని మన యువత నిరూపిస్తుంది. ఇది కేవలం డ్రోన్లో, బుల్లెట్లో, ఎలక్ట్రిక్ జీబ్లో కాదు. ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం. ఇది కొత్త భారత్. ఎవరి ముందు తల వంచదు. అవసరమైతే ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంటుంది. మనం ఎవరిని యాచించే స్టేజ్ నుంచి ప్రపంచానికే సప్లై చేసే స్టేజ్కి ఎదుగుతున్నాం. ఈ వార్తలు విన్నాక మీ నరాల్లో రక్తం ఉరకలేస్తుంటే మన దేశ భవిష్యత్ సురక్షితమైన, సమర్థవంతమైన చేతుల్లో ఉందని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని నలుగురితో పంచుకోండి. మన యువ శాస్త్రవేత్తలకు, ఆ స్టార్టప్స్కి మనమిచ్చే సపోర్ట్ చాలా అవసరం. వాళ్ళు కోరుకునేది చప్పట్లు కాదు, గుర్తింపు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.